సహోదరి సహోదరుడా, 2025 వరకు అనేక పోరాటాలు, 2025 వరకు అనేక అపజయాలు, మరి 2025 వరకు అనేక రకాల సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు, బాధలు, రోగాల పరిస్థితి, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి, బిడ్డలను చదివించుకోలేని పరిస్థితి, అలాగే పంట పొలాలు కూడా చేతికి వచ్చినట్లు వచ్చి మరి నష్టం కలిగిన పరిస్థితులు ఎన్నో మీరు చూసుంటారు. వ్యాపారాల్లో నష్టాలు, చేతి పనుల్లో నష్టాలు, అనేక రకాల సమస్యలు, వీటన్నిటిని బట్టి ప్రతిరోజు దుఃఖించి ఉంటారు. మరి 2025 కూడా దాటిపోయింది, 2026 వచ్చింది. మరి ఈ సంవత్సరం ఎలా గడుస్తుందని ఒక ఆలోచన కదా. మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, నా భవిష్యత్తు ఏంటో, నా బ్రతుకేంటో, నా కుటుంబం ఏంటో, ఈ సంవత్సరమైనా నా జీవితంలో నేను ఆనందాన్ని చూస్తానా, ఈ సంవత్సరమైనా మరి నా జీవితంలో ఉన్న ఈ పోరాటాల్లో నేను విజయాన్ని పొందుకుంటానా లేదో అని ఒక ఆలోచనతో నీ జీవితాన్ని ఈ నూతన సంవత్సరంలో ప్రారంభించావు నాన్న. దేవుడు ఈరోజు నిన్ను దర్శించబోతున్నాడు. ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు నిన్నే, నీ కుటుంబాన్ని ఆయన దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖము, నిట్టూర్పు ఈ సంవత్సరం ఎగిరిపోబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాల పోరాటం, ఇన్ని సంవత్సరాల దుఃఖం, ఇన్ని సంవత్సరాల కన్నీళ్ళు ఈ 2026లో అన్నీ కూడా దేవుడంట ఎగిరిపోచేస్తున్నాడు. నీ దుఃఖం అంతా తొలగించి నీకు నీ జీవితంలో నిట్టూర్పులన్నీ తీసివేసి దేవాది దేవుడు నీ జీవితాన్ని ఆనందింప చేయబోతున్నాడు. ఇదిగో ఈ రోజున వినూత్నమైన రీతిలో సేవకుల్లో ఉండి నీ మధ్య కదలాలని ఆయన ఆశపడుతున్నాడు. సేవకుని పరిపూర్ణమైన ఆత్మతో నింపి, సేవకుని బలమైన ఆత్మతో నింపి, నీకు నాకు మనకు కావలసిన వాక్య సందేశము దైవ సేవకుల్లో నింపాడు. చూడండి, మనుషులు పైరూపం చూస్తారు, కానీ నా దేవుడు నీ అంతరంగాన్ని చూసే దేవుడై ఉన్నాడు. నీ గుండెల్లో ఎంత బాధ ఉందో, ఎంత వేదన ఉందో, ఏ ఆశతో ఉన్నావో, ఎటువంటి నిరాశలో ఉన్నావో, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎరిగిన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక అన్యుడు అయినా, ఒక హిందువు అయినా, ఒక ముస్లిం అయినా, నువ్వు ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ వర్గానికి చెందినా, ఏ వర్ణానికి చెందినా, ఈరోజు నీ స్థితిగతులు మార్చబోతున్నాడు ఆయన, నీ పరిస్థితులు మార్చబోతున్నాడు ఆయన. ఈ నూతన సంవత్సరంలో నీ యొక్క తలరాతను ఆయన మార్చబోతున్నాడు ఆయన. ఎందుకంటే ఏదైనా చేయడానికి శక్తివంతుడు మనం ఆరాధిస్తున్న యేసు ఒక్కడే. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడు. ఆయనే మన పాపాల కోసం కలువరి శిలువలో యాగమైన దేవుడని నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన నీ హృదయంలోనికి అంగీకరించగలిగితే, నీ హృదయంలోనికి ఆయన వస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీ హృదయంలో ఉన్న దుఃఖమంతా కొట్టేస్తాడు, నీ నిట్టూర్పులన్నీ తీసేస్తాడు, నీ జీవితాన్ని ఆనందమయంగా మారుస్తాడు, నీ జీవితంలో సంతోషాన్ని ఆయన ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే ఎంతోమంది జీవిత చరిత్రలను ఆయన మార్చాడు. దుఃఖముతో నిండి ఉన్న హృదయాలను ఆనందింపచేశాడు. మా జీవితాలను కూడా దుఃఖముతో, ఎంతో ప్రయాసతో, వేదనతో, భారభరితమైన హృదయాలతో ఉన్న మా జీవితాలను కూడా ఒకానొక దినాన యేసు దర్శించాడు. యేసు మా బ్రతుకులను మార్చాడు. మా జీవితంలో ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పులను ఆయన తీసివేశాడు. మా జీవితాలను అందంగా మలిచాడు, సంతోషమయంగా మార్చాడు. అదే దేవుడు ఈ రోజున నీ తలరాతను కూడా మారుస్తాడు. అదే దేవుడు నీ దుఃఖంలో, నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని కొట్టివేసి, నిట్టూర్పులను తీసివేసి, నీ జీవితాన్ని ఈ సంవత్సర కాలంలో నీ చరిత్రను మార్చి నిన్ను సంతోషింపజేసి ఆయన పంపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు, భయము చెందవలసిన అవసరం లేదు, కలత చెందవలసిన అవసరం లేదు, కలవరపడవలసిన అవసరం లేదు. ఈ దినమే నా దేవుడు కదలబోతున్నాడు నీకోసం. ఇదిగో, నిన్ను ఇప్పటి వరకు ఏలుబడి చేసిన దురాత్మ శక్తులైనా, మాంత్రిక శక్తులైనా, చేతబడి శక్తులైనా, ఏ ప్రభావమైనా ఈరోజు ఆయన కాల్చివేయబోతున్నాడు. ఏ బంధకాలను బంధించి ఉంచాయో, ఏ బంధకాలు నీ జీవితానికి దుఃఖాన్ని కలుగు చేశాయో, ఆ బంధకాల నుంచి నీకు విడుదల కలగబోతుంది. ఈ రోజున నీ హృదయాన్ని ఆనందముతో దేవుడు నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు సంతోషంతో, ఆనందంతో ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? ఆయన నేను దర్శిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోతున్నాయని, నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుందని నువ్వు నమ్ముతున్నావా? నీ జీవితంలోకి
ఆనందాన్ని పంపి నిన్ను సంతోషింపజేసే దేవుడు ఈరోజు నీ మధ్య కదులుతున్నాడని నువ్వు విశ్వసిస్తావా? ఏ సమస్యతో వచ్చావో ఆ సమస్యను క్లియర్ చేసిన దేవుడు పంపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడుండి లైవ్లో పాల్గొన్నావో సహోదరి సహోదరుడా, నిన్ను ప్రభు చూస్తున్నాడు. నువ్వు కూడా సంవత్సరాల తరబడి శాపాన్ని అనుభవిస్తున్నావా? సంవత్సరాల తరబడి దుఃఖంతో ఉన్నావా? సంవత్సరాల తరబడి నిట్టూర్పులు నీ జీవితంలో ఉన్నాయా? ఈ రోజున దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నూతన సంవత్సరంలో ఇదిగో ఈ రోజున నిన్ను తాకబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న ఆ సంవత్సరాల తరబడి ఉన్న ఆ యొక్క వేదన, దుఃఖము, నిట్టూర్పులు ఈ దినం కొట్టివేయబోతున్నాడు. నీ కన్నీళ్లు నాట్యంగా మార్చబోతున్నాడు. నీ దుఃఖము సంతోషంగా మారబోతుంది. నా దేవుడు సంతోషింపజేయబోతున్నాడు. ఈరోజు నువ్వు కూడా విశ్వసించు. దురాత్మ, చాతబడి, మాంత్రిక బంధకాలు అన్నీ కూడా కాలిపోబోతున్నాయి. ఈ రోజున నీ జీవితంలోకి జయ జీవితం రాబోతుంది. ఈ సంవత్సరం నీకు విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దుష్ట శక్తుల మీద, అంధకార శక్తుల మీద, మాంత్రిక శక్తుల మీద నా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు.